అయితే ధ్యానంలో ఇది అంటే కుండల్ని అనగానే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం ఇట్లా ఉంటుంది. ఒక్కో చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. శివసిద్ధి కుండల్ని యోగాలోకి వచ్చేసరికి డైరెక్ట్గా మూలాధారం టు తుర్యం అంటారు, మూలాధారం టు ఆజ్ఞాచక్రం అంటారు. అది ఎలా పాసిబుల్? అది గురు సంకల్పంతో సాధ్యపడుతుందండి. గురుశక్తి వల్ల. గురుశక్తి అంటే ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఒక గురువు అనగానే ఒక లిమిటెడ్ బాడీ అని అనుకోవద్దు. గురువు అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనం పాడుకుంటున్నాం కదా. సో పరబ్రహ్మ స్థితి పొందినటువంటి గురువు. సో అటువంటి గురువు తన సంకల్పంతో తన శక్తిని వాళ్ళకి ప్రసారం చేసినందువల్ల ఇది సాధ్యపడుతుంది. అందువల్ల మూలాధారం నుంచి డైరెక్ట్గా ఆజ్ఞ చేశాక మరలా సహస్రారం. అయితే దీంట్లో ఏంటంటే ఇతర సిస్టమ్స్లో ఎలా ఉంటుంది అంటే నాకు అర్థమైంది, చాలామంది చాలా రకాలుగా మూలాధారం తర్వాత స్వాధిష్టానము, దాని తర్వాత మణిపూరకం, దాని తర్వాత అనాహతము, విశుద్ధి, ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పైకి వెళ్తారు కదా. అందుకే చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి కంట్రోల్ కూడా ఉండదు. మూలాధారము, స్వాధిష్టానం ఏంటంటే మన ఇలా సర్క్యులేట్ అవుతున్న మన లైఫ్ ఫోర్స్కి కేంద్రం కూడా మూలాధారం. సో ఈ మూలాధారాన్ని కేంద్రంగా చేసుకుని మన ప్రాణశక్తి పనిచేస్తున్నంత వరకు సామాన్య మానవులంతా కూడా ఒక పర్టికులర్ మనోవేగంతో ఉంటారు. అది 14 to 40 cycles per second అన్నారు. ఇది మనకి డైరెక్ట్గా ఆజ్ఞాచక్రంలో మాత్రమే దీన్ని మనం ఇనిషియేషన్ ఇచ్చి దీక్ష ఇచ్చి యాక్టివేట్ చేసినందువల్ల ఆ ధ్యానం చేసినప్పుడు మన మనోవేగము 13 to 8 cycles మధ్యలోకి డ్రాప్ అయిపోతుంది. ఆల్ఫా వేవ్ లెంగ్త్ అన్నారు, డ్రాప్ అయిపోతుంది. తర్వాత సహస్రారంలో ధ్యానం చేసినప్పుడు ఇంకా తగ్గుతుంది. అది 7 to 4 cycles మధ్యలోకి డ్రాప్ డౌన్ అవుతుంది. సో అలా డ్రాప్ డౌన్ అయినప్పుడు మన మనసు ఒక ఆధ్యాత్మిక లక్షణం, ఉన్నత స్థాయి లక్షణాలకి అడాప్ట్ అవుతుంది. సో అప్పటి వరకు బయటికే ప్రసరిస్తోంది మనకి మనసు. ఈ మనస్సుకి మూలం ఏంటంటే ప్రాణశక్తే మళ్ళీ. సో ప్రాణశక్తి నుంచి రిలీజ్ అవుతున్న తరంగమే మనసుగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాణశక్తి కేంద్రాన్ని ఇక్కడికి మార్చి ఆ కేంద్రం ఇక్కడ ఉండి పనిచేస్తున్నప్పుడు ప్రాణశక్తి లోపలికి మన మైండ్ని పంపిస్తున్నాం. మనసు ఎప్పుడైతే ప్రాణశక్తిలో లుప్తం అయిపోతుందో అదే ధ్యానం, అదే లయ. ఆ లయ పొందాలి. ఎటువంటి భావాలు లేని స్థితి కలుగుతుంది చేయగా. సో అంటే ఇప్పుడు బహిర్ముఖం అవటం అన్నాం, మనసు అలా బయటికి సంచరిస్తున్నప్పుడు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి మనకి ఇన్ఫర్మేషన్స్ తెస్తుంది. ఇప్పుడు ప్రాణశక్తిలోకి పంపినప్పుడు దాన్ని అంతర్ముఖం అవటం అన్నాం, ఇన్నర్ ట్రావెల్ అన్నాం. ఇప్పుడు మిగిలిన చక్రాలన్నీ టచ్ చేయకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్వాధిష్టానం కనుక యాక్టివేట్ అయితే కనుక అది మన కర్మల కేంద్రము. సో లైఫ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయా అవయవాలు కూడా విపరీతంగా బలపడతాయి. స్వాధిష్టానం అంటే మన సెక్స్ ఆర్గాన్కి వెనక ఉంటుంది. సో దానివల్ల అప్పటి వరకు అంతర్లీనంగా ఎప్పటిప్పటి నుంచో పడి ఉన్న అంతర్ముద్రలన్నీ అతడికి ఉద్దేశాలు లేకపోయినప్పటికీ అవి బలం పొందినందువల్ల ఒక్కొక్కసారి వాటికి లోబడిపోతాడు సాధకుడు. భ్రష్టు పట్టే అవకాశం ఎక్కువ. యోగ భ్రష్టత్వం అంటారు కదా, అది జరిగే అవకాశం ఎక్కువ. అందువల్ల అది టచ్ చేయొద్దన్నారు స్వామీజీ ముందే. ఇప్పుడు మనకి ఎప్పుడంటే 3వ కోర్సుకి 2 కోర్సులు తుర్యాతీత ధ్యానం కూడా అయిపోయిన తర్వాత 3వ కోర్సు చేసినప్పుడు షట్చక్రాలు ఓపెన్ చేస్తారు. సో అప్పటికేంటంటే మనం కొంతవరకు మైండ్ కంట్రోల్ అయ్యి మనోవేగం తగ్గించుకొని ఒక స్థితి పొంది ఉంటాం కాబట్టి అప్పుడు మేనేజ్ చేయగలుగుతారు. అప్పుడు కూడా స్వాధిష్టానంలో ధ్యానం ఎక్కువసేపు మనకి చెప్పరు, చాలా తక్కువ సమయమే. సో మిగిలిన మణిపూరకం అవన్నీ కూడా అప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. పంచభూత నవగ్రహ ధ్యానం 2వ కోర్సులో చెప్పేవి తుర్యాతీత ధ్యానము, పంచభూత నవగ్రహ ధ్యానము, పంచేంద్రియ తపస్సు, అలాగే దీప ధ్యానం అని చెప్పి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకునే విధానం కూడా అందులోనే చెప్తాం. 3వ దానికి వచ్చేసరికి మిర్రర్ గేజింగ్ అంటే అద్ద సాధన. మనకి పాత సినిమాల్లో చూపించేవారు కదా, మాయాదర్పణం లాగా. అట్లా అద్దంలో మనం చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా పెరుగుతుంది. అండ్ అది డేంజరస్ కూడా. ఒకప్పుడు మనం మైండ్ కంట్రోల్ చేసుకోకుండా మీరు అద్దం ముందు ధ్యానం చేస్తే మీకు ఇరిటబిలిటీ అవన్నీ మన లోపల ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవి ఎగ్జాజరేట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగితే ఇప్పుడు మీ దగ్గర ఒక బెలూన్ కొనుక్కొచ్చారు, వేలబడిపోయింది, చుక్కలు చుక్కలు ఉన్నాయి దాని మీద. మీరు దాన్ని ఊదారనుకోండి, పెద్దగా ఇంత బంతుల్లాగా కనపడతాయి కదా, గోళీలంత సైజులో. అంత పిన్ పాయింటెడ్గా ఉన్నాయి, కాస్త గోళీలంత సైజు అయిపోయినాయి. చూస్తారుగా బెలూన్ మీద.
సో అదే రకంగా మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా ఎగ్జాజరేట్ అయినప్పుడు, పెరిగినప్పుడు లోపల ఉన్న అంతర్ముద్రలు అలాగే అవి కూడా పెరుగుతాయి. పెరిగి వెంటనే మనకి అనుభవానికి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు తట్టుకోవడం కష్టం. అందుకని చెకింగ్ లాగా అప్పుడప్పుడు మేము చేసుకుని ఇంకా ఇరిటబిలిటీ మన దగ్గర ఎంత ఉందనేది అర్థమైపోతుంది చేసినప్పుడు. కొన్నాళ్ళు ఆగి మళ్ళీ ఆ పర్టికులర్ క్వాలిటీ ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని అదుపులో పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ అద్దం ముందుకెళ్ళేవాళ్ళం. సో అది 3వ కోర్సులోనే చెప్పేది. 3వ కోర్సులో ఇంకా ఏం చెప్తానంటే మనోన్మణి మీద ధ్యానం చెప్తాను. మనోన్మణి ధ్యానం. 4వ కోర్సు వచ్చేది ప్రణవం. ప్రణవ, ఓంకారము, పూర్ణత్వ తపస్సు 3వ కోర్సులో చెప్పేస్తాము. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా బ్రహ్మజ్ఞానం కోర్సులో ఇంకా కొంచెం ఇంకా తీవ్రమైనవి ఉంటాయి, విత్ ఎనర్జీ పాసింగ్స్ ఉంటాయండి. కావడి అని, అవి చాలా పవర్ఫుల్. అయితే అమ్మా, ఈ కోర్సులు మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎలా సోర్స్? ప్రస్తుతానికి మేమే చెప్తున్నాం. ఇక్కడ ఆశ్రమంలో కోర్సులు కండక్ట్ చేస్తున్నాము. సో 3 days ఇక్కడ ఉండాల్సి వస్తుంది. సో బేసిక్ కోర్సు ఒకటి మాత్రం ఆన్లైన్లో చెప్తున్నాం. సో ఆన్లైన్లో ఒక 10 మంది లాగా ఉంటే కనుక మేము చెప్తున్నాం. ఎన్ని రోజులమ్మా అది? 7 రోజులు 2 గంటలు చెప్తాం ఆన్లైన్ అయితే. ఇక్కడ వచ్చేసరికి 3 days. 3 days కంప్లీట్ వర్క్షాప్. ఓకే. ఇక్కడికి రావాలంటే సోర్స్ ఎట్లమ్మా? అంటే విజయవాడ నుంచి ఇట్లా? విజయవాడ నుంచి కరకట్ట మీద రావాలండి. అది మోపిదేవి, విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళే దారిలో ఉంటుంది మంది. విజయవాడ నుంచి సుమారుగా 50 కిలోమీటర్లు. అవనిగడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి బస్ స్టాండ్లో ఆ బస్సు ఎక్కితే కనుక మన ఆశ్రమం గురించి చెప్తే పాప వినాశనం ఈ ఊరు. పాప వినాశనంలో యోగాశ్రమం అంటే మన దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉందండి, అక్కడ ఆపుతారు. మన ఆశ్రమం ముందే ఆపుతారు. సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళకి ఈ తుర్యము తుర్యాతీత ధ్యానం చేస్తున్నప్పుడు, అంటే సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చేటటువంటి మార్పులు ఏంటి? ఆజ్ఞా తుర్య చేసేటప్పుడు మనకి కొంతవరకు అటాచ్మెంట్ తగ్గుతుంది. అటాచ్మెంట్ తగ్గుతుందంటే వైరాగ్యం వస్తుందని అనుకోవద్దు. అటాచ్మెంట్ తగ్గటం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, అందరూ ఏదన్నా ఒకటి అంటుకుంటే పొసెసివ్నెస్ ఎక్కువైపోయింది ప్రతిదానికి. మనం ఒకటి చెయ్యాలి అనుకుంటే దాని ఫలితం విపరీతంగా ఆశిస్తాం. ఒకవేళ నెగిటివ్ అయితే కనుక తట్టుకోలేని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇది ఎక్కువగా ఉంది. అలాగే వ్యక్తుల పట్ల, విషయాల పట్ల వాళ్ళు అలా ఉండాలి, ఇలా ఉన్నారేంటి. ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మనం పూసేసుకుంటాం, వాడు పూసుకోవట్లేదని బాధపడుతూ ఉంటాం. అలాగే లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారు, నేను ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళు నాకు ఇవ్వలేదని దుఃఖపడిపోతూ ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నందువల్ల దాని నుంచి నిరాశ నిస్పృహలకి లోనైపోతున్నారు. అది తగ్గుతుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే. మనకి ఇదంతా కూడానండి, మన జీవన యాత్ర అంతా కూడా ఏంటంటే సోల్ ట్రావెలే, ఆత్మ ప్రయాణం. ఎప్పుడో భగవంతుడి నుంచి డీవియేట్ అయ్యాం. అయినాక మొత్తం రాయి రప్ప చెట్టు చేమ జంతువులు అన్నీగా మారుతూ అనేక వేల లక్షల మానవ జన్మలు దాటుకుంటూ ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్నాం మనం. ఎన్ని జన్మల్లో, గడిచిపోయిన ఎన్ని జన్మల్లో ఎంతమంది బంధువులు మనకి. సో కానీ ఈ జన్మలో మాత్రం మనకి ఎవరుంటే వాళ్ళతో విపరీతంగా అంటుకుపోతున్నాం. సో అది ఆ అటాచ్మెంట్ తగ్గటం అనేది మనకి ఓవర్వైజ్ అటాచ్మెంట్ తగ్గుతుందండి. కోపాలు రావటం ఇవన్నీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ కుండల్ని రేజ్ అయినాక ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు బాహిర్ముఖంగా ఉన్న మనసు నిరంతరం బయట అందరినీ చూస్తూ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని క్రిటిసిజంకి అలవాటు పడ్డాం మనం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీ లోపలికి మీరు చూసుకోవటం అనేది మొదలైంది. ఇన్నర్ ట్రావెల్, అంతర్ముఖం. మన అంతరంగం ఏంటో మనం చూడగలుగుతాం. చూసి ఇదివరకు ఇట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఇలాగా అని అనుకోగానే నాలో కూడా ఉన్నట్టుందే ఈ క్వాలిటీ అని అనిపించి మనం చెప్పే లెక్చర్స్ ఉంటాయండి ఇందులో. మన ఎమోషన్స్ అవి ఎలాగ చేయాలి విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. సో అవి గుర్తుకొస్తాయి. సో మనలో కూడా ఇది ఉంది, ఇది ఉండకూడదు అని చెప్పారు కదా అనేది అప్పుడు గుర్తుకొచ్చి నెమ్మదిగా ఆ క్వాలిటీస్ వద్దు అని అనుకుంటుంటే క్రమంగా మార్పు వస్తుంది. సో డైరెక్ట్గా కోర్స్ అయ్యేలోపు చేంజ్ అయ్యి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, అంత ముందులాగా లేదు మైండ్, ఇప్పుడు చాలా ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంది అని చెప్పేవాళ్ళు 6 రోజుల్లో 7 రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇమీడియట్గా కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. కానీ లాంగ్ రన్లో కూడా మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయినందువల్ల తురియ ధ్యానంలో మీకు మెమరీ పవర్ విపరీతంగా పెరుగుతుంది. అంతకుముందు చదువుకునే పిల్లలకైతే అంతకుముందు 4-5 సార్లు 6 సార్లు చదివే పిల్లలకి 1-2 సార్లతో మెమరీ ఉంటుంది.
అలాగే కేంద్రీకరించగలగటం, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు పుస్తకం చదువుతూ సినిమా గుర్తు తెచ్చుకుంటాడు, సినిమా చూస్తూ అమ్మో పరీక్ష ఉందనుకుంటాడు, కన్ఫ్యూజన్. సో అవి ఉండవు. ఇంకా ఎప్పుడు ఏది చేస్తే దాని మీద మనసు లగ్నం అయిపోయేలాగా ఉంటుంది. అంటే వీటికి తోడు ఏంటంటే మన దగ్గర ఇంకా కాయసిద్ధి యోగా అనేది ఒకటి ఉంది. దానివల్ల ఉద్వరేతస్కత వల్ల కూడా ఈ చేంజెస్ ఇంకా ఇంటెన్స్గా వస్తాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఒక ధైర్యము, ఒక సాహసం పెరుగుతాయి మనిషిలో. ఒక ధీశక్తి అంటారు కదా, అది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అన్నిట్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవితంలోని ప్రతి కోణంలో కూడా ఒక ఎన్రిచ్మెంట్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. ఫస్ట్ కోర్సులోనే కాయసిద్ధి ఉంటుంది. ఫస్ట్ కోర్సులోనే 2వ రోజే నేర్పిస్తాము, సో దట్ మిగిలిన ప్రాక్టీస్కి వీలుగా ఉంటుందని చెప్పి.